ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పెన్షన్లు ఉంచాల్సిందే అంటూ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు మరి క్షేత్రస్థాయిలోకి వచ్చేదానికి అధికారులు తప్పిదాలనుకోవచ్చు అంటారా, లేదంటే గనక అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు అంటారా? దివ్యాంగుల పెన్షన్లకి నోటీసులు ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. మీరన్నట్టు ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక కోడి కుయ్యక ముందే పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అటువంటి పెన్షన్ని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పెన్షన్ ప్రతి ఏటా 250 చొప్పున పెంచుకొని మూలిగి ఎప్పటికో ఇచ్చింది. ఈ ప్రభుత్వం రాకముందే ఎలక్షన్ బిఫోర్ 3 నెలల నుంచి ముందుగా 1000 చొప్పున 3000 ప్లస్ 3000 చొప్పున 6000 చొప్పున అలాగే 15,000 చొప్పున అన్నీ ముందు 3 నెలల ముందు బ్యాలెన్స్ కూడా కలిపి ముందు రోజు ఫస్ట్ తారీఖు ఉదయం పూటే వేకువజామునే తెల్లవారక ముందే తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అటువంటి ఘనమైన కార్యక్రమాలను చూసి గత ప్రభుత్వం వారం లేని పరిస్థితిలో, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిలో హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ అనేవి ఫేక్గా క్రియేట్ చేసి వాళ్ళ డాక్టర్లే వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని సంబంధం లేని అనర్హులకు కూడా అర్హత కల్పించి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్లలో 100కి 100 పాళ్ళు తప్పిదాలున్న కొన్నిటిని ఈ ప్రభుత్వం కొన్నిటిని సరిచేసి కొన్నిటిని వెరిఫికేషన్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉంది తప్పితే ఎటువంటి తీసేయటాలు ఎటువంటి అనర్హులు అనేది తీసేయడానికి ఏది వెరిఫికేషన్ చేశారు. అంతేగాని ఏది కూడా వికలాంగుల పెన్షన్లు ఇప్పుడు నిన్న రీసెంట్గా చూసాం ఏదో ఊర్లో వీడియో, ఏది ఒక ఫేక్ వీడియో, అతను చెయ్యి ఉంచుకొని కూడా నేను హ్యాండిక్యాప్ ఉండండి నాకు పెన్షన్ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 6,000 ఇస్తారన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నా 6,000 తీసేశారని ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇలాంటి బోగస్ క్రియేషను బోగస్ వీడియోలు తయారు చేసి ఈ వైసీపీ ఈ బోగస్ మీడియాల మీద బోగస్ సోషల్ మీడియాల మీద బతికి బట్ట కడతాం తప్పితే ఒరిజినల్గా పోయిన వాళ్ళు అంటూ ఒరిజినల్గా పరిస్థితి లేని వాళ్ళు అయితే ఎవరికి పోలా. ఏది 70% సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరికి పోలా. ఫేక్గా తయారు చేసుకొని ఫేక్గా చేసుకున్న వాళ్ళు ఏదో 100కి 4-5 తప్పితే పూర్తిగా ఏది పోలా. ఒకవేళ నిజంగా 4-5 పోయిన వాటిని కూడా మళ్ళీ లోకేష్ బాబు గారు వాళ్ళందరినీ మళ్ళీ చూసి మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఇలాంటివి వద్దు, మన ప్రభుత్వం మీద పనికిరాని నిందలు వద్దు, పూర్తిగా మళ్ళీ 1-2 సార్లు వెరిఫికేషన్ చేయమని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్లు పెట్టుకోమని వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చూపించుకోమంటున్నారు. అది కూడా ఒక అవకాశంగా ఇచ్చారు. ఇప్పుడు ఒరిజినల్గా ఫేక్ అంటే ఫేక్ అయితే ఎవరు ఏం చేయగలిగేది ఏమి లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళకు పర్సంటేజ్లో మిస్ అయితే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరు నిజంగా ఉన్న అర్హత కలిగిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు బాబు గారు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ చూస్తే కనుక నిన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఒక ఫేక్ ఫ్యాక్టరీ నడుపుతుంది వైసీపీ పార్టీ అని. ఎంతకాలం అని ఇలా ఫేక్ ఫ్యాక్టరీ తోటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా అనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ పార్టీ? ఖచ్చితంగా వాళ్ళ పార్టీ పుట్టిందే ఫేక్ మీద. ఫేక్ వారు గతంలో 2019లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనని జనాల్లోకి మనం తీసుకెళ్లే విధం మంచిగా తీసుకెళ్ళిన దానికన్నా కూడా చెడుని కూడా 10 సార్లు చెప్తే చెడు కూడా మంచి అయిద్దనే భావంలో 2014 నుంచి 19 వరకు చేసిన మంచిని ప్రజల్లోకి మేము తీసుకెళ్ళలేకపోయాము. వాళ్ళు 10 సార్లు మంచిని కూడా చెడు కింద 10 సార్లు చూపించిన దాని మీద జనాల్లో ఒక భావన కలిగింది. ఒకసారి చూడాలని ఒక ఆలోచన ప్లస్ ఈసారి కనుక జగన్ అనే వ్యక్తి రాకపోతే జగన్ కనపడరనే భావంతో ఫేక్నే నమ్మి ప్రజలు ఆ రోజు మోసపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం 2019 నుంచి 24 వరకు ఫేక్ని చూసి ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ 14 నుంచి 19 మధ్య ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయ్ అయితే ఒరిజినల్ ఫేక్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు కాసేపు గుండెపోటు అన్నారు, కాసేపు రక్తపోవంతులు అన్నారు, కాసేపు వాళ్ళే చంపేసి ఫేక్ని క్రియేట్ చేశారు. అప్పుడు ఆ రోజులో ప్రజలు నమ్మారు. అట్లని ఇప్పుడు నమ్మటానికి దాఖలాలు లేవులే. కానీ కొంతవరకు వాళ్ళు అదే ఆలోచనతో ఏదో రూపంగా జనాల్ని మాయ చేయాలని మభ్యపెట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఆ ఫేక్ని అయితే ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ విశ్వాసతను అయితే పూర్తిగా కోల్పోయారు. జగన్ ఎన్ని కుయుక్తులు పడినా జగన్ సోషల్ మీడియా అంతా ఇదే చేసినా కానీ ఆ ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది. ఇప్పుడు అన్ని విధాలా కూడా ఇప్పుడు ప్రతిరోజు పేపర్కి అనేక రకాల
ప్రగల్భాలు చెప్తున్నారు. అవన్నీ ఫేక్ క్రియేషన్, ఫేక్ వ్యవహారమే వాళ్ళది. ఒరిజినాలిటీ ఎవరికి లేదు. ప్రజలందరూ పూర్తిగా గమనించారు కాబట్టి 2019 నుంచి 24 మధ్యలో అతను ఒకటి మాట అన్నాడు, నేను గనక పరిపాలన సరిగ్గా చేయలేకపోతే, నా పరిపాలన మీకు నచ్చకపోతే ఓటేయొద్దని ఒరిజినల్గా వేయలేదు కాబట్టి ఆయన్ని ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా కూర్చోబెట్టారు. అది పరిస్థితి. ఫేక్ని నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు. అది అంటే ఇక్కడ ఎంతకాలం అంటారు? ఇప్పుడు నమ్మరు అని మీరు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చెప్పారు, వీటిని తిప్పికొట్టలేకపోయాం కాబట్టే ఓడిపోయాం మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇప్పటికీ ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతే గనక మళ్ళీ పార్టీ 2029లో అధికారంకి వచ్చే అవకాశం ఉండిద్ది అంటారా? మరి ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్ముకొని 2024లో ఎలక్షన్కి వెళ్ళారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ చేసిన పనులే చెప్పండి ప్రజలకు అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మలేదు కాబట్టి 2024లో ఎలక్షన్లో వాళ్ళని తుక్కుగా ఓడించడం జరిగింది. ఇప్పటికీ అదే భావనలో ఉన్నారు. బాబు గారి సిద్ధాంతం ఒకటే, చేసిన నిజాన్ని ప్రజలు గమనిస్తారు. మనం చేసే ప్రతి ఒక్క పనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారిలాగా మీరు తొందరపడి సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కానీ, వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం కానీ, ప్రతిదీ కూడా మనం గమనించకపోవచ్చు. ప్రజలు అనేవాళ్ళు తెలియగలవాళ్ళు. ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు. ఏది ప్రచారమా, ఏది ఒరిజినల్ అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి నిన్న 24లో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది. ఇప్పటికి కూడా ఆయన అదే వరవడిలో ఉన్నారు. గతంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ప్రతిసారి సక్సెస్ అవుతారు అనుకోకూడదు. ప్రతిసారి చెడే గెలవదు, మంచి కూడా గెలిచింది. కాదు మంచి నిదానం. ఆ మంచి నిన్న గెలిచింది కాబట్టి ఇంకా ప్రతిసారికి చెడు గెలవాలనేది కారణం ఉండదు. ఇది ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసుకున్నా అతను ముందుకు వెళ్ళడు కూడా. అది పరిస్థితి. ఇప్పుడు ఒక పక్కన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్గా కాలేజీలు కానీ లేదంటే నేషనల్ ఇంటర్నేషనల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకురావాలని చూస్తుంటే అది క్వాంటమ్ వ్యాలీ కాదు ఫిష్ వ్యాలీ అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? మొన్న ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టుగా ప్రతిదీ ఇక గమనిస్తూనే ఉంటారు. మేమేది చేసినా, అతనేం చేసినా, వైసీపీ లీడర్లు ఏమి చేసినా ప్రతిదీ నిన్న ప్రజలు ఇదైతే ఫేక్ ప్రచారం వాళ్ళ మీడియాలో చూపించారు. క్వాంటమ్ వ్యాల్యూ మునిగిపోయింది, పడవలు వేసుకొని తిరుగుతున్నా. అక్కడే ప్రజలు వెళ్ళి ప్రతి ఒక్కరు ఏది వైసీపీ తెలుగుదేశం పార్టీ లీడర్లు, కూటమి లీడర్లు కాదు వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లా ఉన్న ప్రజలు వెళ్ళి వామ్మ ఆయన చెప్తున్న ప్రచారం నిజం అని చెప్పి వెళ్ళి వాళ్ళు చూసి అక్కడ ఆశ్చర్యపోయి ఇదైపోయిన పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఏంటి ఆయన సాక్షి పేపర్, సాక్షి మీడియాలో ఇది మునిగిపోయింది, పడవలేసుకొని తిరుగుతున్నారన్నారు. కృష్ణా అది రాజధాని మొత్తం నిండిపోయింది, చుట్టుపక్కలంతా నీళ్ళు వచ్చేసింది, కృష్ణా నది అంతా మీదకి వచ్చి పడింది అమరావతి మీద అని చెప్పారు. ఇక్కడికి వస్తే బురద కూడా లేదు, తడి చుక్క కూడా లేదని పరిస్థితిలో వాళ్ళు చూసి ప్రతి ఒక్కరు ప్రజలే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎవరు కూడా దాన్ని చేయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఏంది మన అమరావతి ఇంత మునిగిపోయింది అనేది చూడటానికి వాళ్ళు పెట్టిన సోషల్ మీడియా కానీ, వాళ్ళ పేపర్కి కానీ, వాళ్ళ మీడియా కానీ పెట్టిందని ఒరిజినల్గా ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే తిప్పికొట్టారు. ఎక్కడా కూడా అమరావతిలో ఒక్క చుక్క నీరు కూడా ఆగలేదనే పరిస్థితి ప్రజలందరూ గమనించి ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచారు.